ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. నామమాత్రపు స్టాంపు డ్యూటీతో రిజిస్ట్రేషన్లను చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో కొన్ని వేల భూ సమస్యలకు కారణం ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే అని ప్రభుత్వం గుర్తించింది. తొలుత అన్నదమ్ముల మధ్య నోటి మాటలు, పెద్ద మనుషుల సమక్షంలో కాగితాలపై రాయించుకుంటున్నారని, ఆ తర్వాత వారసుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించాలంటే ప్రతి లావాదేవీ రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించింది. ఈ నిబంధనల ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే 100, అంతకంటే ఎక్కువ ఉంటే 1000 రూపాయల స్టాంప్ డ్యూటీగా వసూలు చేస్తారు. భూ యజమానులు మరణించిన తర్వాత వారసులకు సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ ఫీజులు వర్తిస్తాయి. ఇలాంటి కేసులకే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయని, అది కూడా వ్యవసాయ భూములకు మాత్రమేనని ప్రభుత్వం తాజా జీవోను విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటో మ్యూటేషన్ జరుగుతుంది. వారికి పట్టాదారు పాస్బుక్లతో పూర్తి హక్కులు లభించనున్నాయి. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే భూముల విషయంలో ఇబ్బందులుండేవి. గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని కేవలం కాగితాలపై రాసుకునేవారు. కానీ ఈ మ్యూటేషన్లు సకాలంలో జరగడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై భారీగా కంప్లైంట్లు రావడంతో ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వీలునామా రాయకుండా తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులు ఆ ఆస్తుల్ని పంచుకొని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయానికి వస్తే సరిపోతుంది. అలాంటి వారికి ఇకపై ఆస్తుల్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 100 లేదా 1000 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించింది. గతంలో 2021లో విధించిన ఫీజులను ఇప్పుడు సవరించారు. ఆస్తి విలువ 10 లక్షల లోపు ఉంటే కేవలం 100 రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. అదే ఆస్తి విలువ 10 లక్షలు దాటితే 1000 రూపాయలు అలాగే స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి. 2021కి ముందు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను కుటుంబ సభ్యులు భాగ పంపిణీ చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ విలువలో అత్యధిక వాటా ఉన్న ఒక సభ్యుడికి మినహాయింపు లభించేది. మిగిలిన 2 సభ్యుల వాటాకు మాత్రం ఆస్తి విలువలో 1% స్టాంప్ డ్యూటీ వసూలు చేసేవారు. ఉదాహరణకు 15 లక్షల విలువైన ఆస్తిని 3 కుటుంబ సభ్యులు సమానంగా పంచుకుంటే 5 లక్షలు మినహాయించి మిగిలిన 10 లక్షలపై 1% చొప్పున 10,000 రూపాయల స్టాంపు రుసుము చెల్లించాల్సి వచ్చేది. వారసత్వ ఆస్తిని కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎక్కువగా, మిగిలిన వారు తక్కువగా తీసుకుంటే ఎక్కువగా పొందిన విలువపై 3% స్టాంపు రుసుము వసూలు చేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ నిబంధనలను సరళతరం చేశారు. గతంలో నిబంధనల వల్ల రిజిస్ట్రేషన్ రుసుములు చిన్న సన్నకారు రైతులకు భారంగా మారాయి. దీంతో వారు అధికారికంగా భూముల యాజమాన్యాన్ని మార్చుకోలేకపోతున్నారు. కేవలం 100 రూపాయల స్టాంపు పత్రాలపై ఒప్పందాలు చేసుకోవడం వల్ల భూముల రికార్డుల్లో మార్పులు జరగడం లేదు. దీనివల్ల రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రావడం లేదు. ఈ పరిస్థితి తరచుగా సివిల్ వివాదాలకు దారితీస్తోంది. ఈ అధిక ఖర్చుల వల్లే వారు అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టలేకపోతున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం వారసత్వ భూముల రిజిస్ట్రేషన్పై కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షల వరకు ఉంటే స్టాంపు రుసుముగా 100 రూపాయలు తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ విలువ 10 లక్షలకు మించితే 1000 రూపాయలు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రైతులు తమకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆటోమేటిక్గా దీనికి సంబంధించి భూముల యాజమాన్యం వారి పేరు మీదకు వస్తుంది. దీనివల్ల వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయబడతాయి. ఈ పాసు పుస్తకాలతో ఆ భూములపై రైతులకు పూర్తి హక్కులు లభిస్తాయి. ఒకవేళ కుటుంబ పెద్ద వీలునామా రాయకుండానే మరణిస్తే అప్పుడు ఆయన పేరు మీద ఉన్న ఆస్తులను ఆయన భార్య, పిల్లలు కలిసి పంచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లోనే ప్రస్తుత ఉత్తర్వులు వర్తిస్తాయి. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేయబడింది. ఇతర ఆస్తులకు ఇవి వర్తించవు.